ఇంకోటి ఏంటంటే మీ దానికి మీ దగ్గర కొనే బంగారానికి వేరే షాప్స్కి అంటే మీ షాప్స్కి వేరే మీ స్టోర్స్కి వేరే స్టోర్స్కి డిఫరెన్స్ ఏంది అసలు? బంగారు ఆభరణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిఫరెన్స్ క్వాలిటీలో ఏముండదు. ఓకే. ఏ షాప్లో అయినా కూడా ఎంత చిన్న షాప్ కావచ్చు ఎంత పెద్ద షాప్ కావచ్చు 22 క్యారెట్స్ బంగారం హాల్ మార్క్ ఉంటుంది, అది గ్యారెంటీ. దాని గురించి ఏం ఆలోచించలేదు. డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక కళాకారుడిని ఒక అద్భుతమైన కళను తయారు చేయగలుగుతాను, అతను ఒక కళాకారుడు అతను ఒక కళ చేయగలుగుతాడు. అంటే మీరు కంపేర్ చేసి ఏ కళ బాగుంది, మనం ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు 2 బొమ్మలు చూస్తాం, ఆ 2 బొమ్మలు ఏ బొమ్మ నచ్చింది ఆ బొమ్మని కొంటాను. అలాంటి వ్యక్తిని నేను సంథింగ్ స్పెషల్గా చెప్పాను అన్న ఆలోచన విధానం కొత్తగా ఉంటుంది. నేను ఆలోచించినట్టు వేరేలో ఆలోచించకపోవచ్చు అనుకుంటాను, వేరేలో ఆలోచించకూడదు అన్నట్టుగా కూడా ఆలోచిస్తాను. అలాంటి కొత్తగా ఆలోచిస్తాను కాబట్టి కొత్తగా ఉంటుంది. ప్రైస్ బయట కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, నా దగ్గర తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వెయిట్ చాలా మందికి వేస్టేజ్ కోసమో ఇంకా దేనికోసమో కొద్దిగా వెయిట్ ఎక్కువ పెంచుతూ ఉంటారు. నాకు లాభాలు అవసరం లేదు, కస్టమర్ ఎవరైనా కొనగలగాలి. 10,000 సంపాదించే వ్యక్తి బంగారం వేసుకోవాలి, 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి కూడా బంగారం వేసుకోవాలి. కాబట్టి లైట్ వెయిట్లో తయారు చేయడానికి ట్రై చేస్తాను. బయట 10 గ్రాముల్లో ఉన్న ఆర్నమెంట్ నేను 6 గ్రాముల్లో తయారు చేస్తాను. ఓకే. ఎస్, మళ్ళీ క్వాలిటీలో తేడా ఉండదు, ఫినిషింగ్లో కూడా తేడా ఉండదు. ఓకే, అది నా స్పెషాలిటీ కాబట్టి ఇంతమంది వస్తూ ఉంటారు.